ప్రెజెంట్ టాలీవుడ్ టాప్ డైరెక్టర్లలో త్రివిక్రమ్ ఒకరు. రైటర్గా మాటల మాంత్రికుడుగా అనిపించుకున్న త్రివిక్రమ్ దర్శకుడిగా సత్తా చాటారు. సూపర్ స్టార్ మహేష్ బాబు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వంటి అగ్ర హీరోస్తో బ్లాక్ బాస్టర్ హిట్ సినిమాలు సొంతం చేసుకున్నారు. ఇప్పటి వరకు తెలుగు సినిమాలు మాత్రమే చేసిన దర్శకుడు ఇప్పుడు బన్నీ సినిమాతో పాన్ ఇండియా టార్గెట్ ని చేయడానికి రెడీ అవుతున్నారు. అయితే త్రివిక్రమ్ తన కొడుకుని కూడా డైరెక్టర్ చేయాలని ఆశపడుతున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి. త్రివిక్రమ్ శ్రీనివాస్ తన ఫ్యామిలీని కూడా సినీ ఇండస్ట్రీలోకి తీసుకురావాలని భావిస్తున్నారట. ఇప్పటికే ఆయన సతీమణి సాయి సౌజన్య నిర్మాతగా ఎంట్రీ ఇచ్చారు. ఫార్చ్యూన్ 4 సినిమాస్ అనే బ్యానర్ స్థాపించి సితారా ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మించే సినిమాలో నిర్మాణ భాగస్వామిగా పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు త్రివిక్రమ్ వద్ద 2 కుమారుల్లో ఒకరిని డైరెక్టర్గా ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ చేయాలని అనుకుంటున్నారట. ఇప్పటికే ఆ దిశగా అడుగులు కూడా మొదలయ్యాయని, ఇందుకోసం శిక్షణ కూడా తీసుకుంటున్నాడు అని ఫిల్మ్ సర్కిల్స్ లో టాక్ అయితే వినిపిస్తుంది. త్రివిక్రమ్ తనయుడు ప్రస్తుతం డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తున్నాడు అనే న్యూస్ బయటకొచ్చింది. విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కుతున్న కింగ్డమ్ సినిమాకి అసిస్టెంట్ గా వర్క్ చేస్తున్నారట. ఈ మూవీ షూటింగ్ దాదాపు చివరి దశకు చేరుకోవడంతో సందీప్ రెడ్డి వంగా దగ్గర త్రివిక్రమ్ కొడుకుని జాయిన్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయట. అందులో నిజమెంత అనేది తెలియదు కానీ రెబల్ స్టార్ ప్రభాస్ తో సందీప్ చేయబోయే స్పిరిట్ సినిమాకి అతడు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసే అవకాశం ఉందని ఇండస్ట్రీలో టాక్ అయితే నడుస్తుంది. ఇంతకు ముందు హీరో రవితేజ కుమారుడు కూడా ఈ సినిమాకి అసిస్టెంట్ గా పనిచేయబోతున్నట్టుగా వార్తలైతే వచ్చాయి. ఏదేమైనా యాక్టర్ కొడుకు యాక్టర్ అయినట్టే డైరెక్టర్ కొడుకు డైరెక్టర్ అనడంలో తప్పులేదు. టాలీవుడ్ లో గతంలో చాలా మంది దర్శకులు తమ కుమారుల్ని హీరోలుగా డైరెక్టర్లుగా లాంచ్ చేశారు. టాలెంట్ ఉన్న వాళ్ళు ఇండస్ట్రీలో నిలదొక్కున్నారు. కె రాఘవేంద్రరావు లాంటి సీనియర్ దర్శకుడు తన కుమారుడు ప్రకాష్ ని ముందుగా హీరోగా పరిచయం చేస్తే అతను ఆ తర్వాతి రోజుల్లో దర్శకుడిగా మారాడు. ఇప్పుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కొడుకు కూడా దర్శకుడిగా మారబోతున్నాడు అని అంటున్నారు. ఇది నిజమా కాదా అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.